హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. ముందుగా మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో మన సబ్స్క్రైబర్స్ 400 క్రాస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఒక సినిమా గురించి ముచ్చటించదలుచుకున్నాను. అదేంటంటే 2025లో రిలీజ్ అయినటువంటి ఒక హిందీ సినిమా, యాక్షన్ స్పై థ్రిల్లర్. అదేంటంటే ధురంధర్. నిజంగా చెప్పాలంటే ఇది గేమ్ చేంజర్ ఇండియన్ సినిమాకి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా దర్శకత్వం వహించింది ఆదిత్య థార్. మీకు తెలిసే ఉంటుంది, యూరీ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో, కళ్ళకు కనిపించినట్టుగా మనకు చేశారు. అదేవిధంగా యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇదొకటి. ఈ సినిమాలో నటవర్గం కనుక చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ అండ్ మాధవన్ వీళ్ళందరూ పోటాపోటీగా నటించారు. ఈ సినిమా నిడివి వచ్చేసి లెంత్ వచ్చేసి 214 మినిట్స్ ఉంటుంది. అయినప్పటికీ మనకి ఎక్కడ బోర్ అనిపించదు. సో ఆడియన్స్ని పర్ఫెక్ట్గా ఎంగేజ్ చేయడంలో ఆదిత్య థార్ సక్సెస్ అయ్యారు. ఫ్రెండ్స్, ఇంకా కథాంశంలోకి వస్తే హీరో రణవీర్ సింగ్ ఒక సీక్రెట్ ఏజెంట్గా కరాచీలోకి ఎంటర్ అవుతాడు. సో అక్కడి నుంచి మొదలవుతుంది ట్విస్ట్. సో అక్కడి నుంచి అండర్ వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ రెహమాన్ గ్యాంగ్తో నమ్మకమైన వ్యక్తిగా వాళ్ళలో ఒకటిగా ఉండిపోతాడు. అక్కడి నుంచి వాళ్ళలో ఆర్మ్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, తర్వాత ఫేక్ నోట్ ప్రింటింగ్ ఎక్కడ చేస్తున్నారు, ఇవన్నీ ఐఎస్ఐ ఏజెంట్లు ఎట్లెట్లా పంపిస్తున్నారు, ఉత్తరప్రదేశ్కి నేపాల్ ద్వారా పంపిస్తున్నారు, ఈ విషయాలన్నీ రాకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. దీనిలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1999లో కాందార్ ఏరోప్లేన్ హైజాక్ అదొకటి మనకి చూపిస్తారు, రియల్ ఇన్సిడెంట్గా చూపిస్తాడు. ఇంకొకటి 2001లో జరిగినటువంటి పార్లమెంట్ అటాక్ అదొకటి చూపిస్తాడు. అదేవిధంగా 2008లో ముంబై అటాక్స్, తాజ్ హోటల్ మీద జరిగినటువంటి ముంబై అటాక్స్ని, ఈవెన్ ఆ టెర్రరిస్టులు ఫోన్లో మాట్లాడిన హ్యాండ్లర్తో ఫోన్లో మాట్లాడిన ఒరిజినల్ రికార్డింగ్స్ కూడా మనకు చూపిస్తాడు. న్యాచురల్గా చెప్పాలంటే ట్రూ ఈవెంట్స్ని సినిమాటిక్గా మార్చి మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు ఈ సినిమా నిడివి ఎక్కువైనప్పటికీ మనకి ఎక్కడ బోర్ కొట్టదు. తర్వాత ఇండియన్ స్పై ఎవరైతే వేరే ఇండియన్ స్పై ఒకళ్ళు దొరికితే వాళ్ళని చిత్రహింసలు పెడతారు. ఎక్కడి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు, ఇంకెవరెవరు ఉన్నారని చెప్పిస్తుంటారు. మన హీరో ముందే ఇదంతా జరుగుతుంటుంది. ఇవన్నీ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అని మీకు విధంగా తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ సినిమా లొకేషన్స్కి వచ్చినట్లయితే థాయిలాండ్, లడక్, లూధియానా లాంటి ప్రాంతాల్లో తీశారు. రియలిస్టిక్గా తీశారు చాలా. ఇదే విధంగా యాక్షన్ సీన్స్ కనుక చూసుకున్నట్లయితే అక్షయ్ ఖన్నా సూపర్ యాక్షన్ చేశాడు, హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. తర్వాత మాధవన్, అజిత్ దోవల్ క్యారెక్టర్లో మాధవన్ కూడా చాలా బాగా జీవించాడు. నేనైతే గుర్తుపట్టలేకపోయాను. అర్జున్ రాంపాల్ కూడా చాలా బాగా చేశాడు. రణవీర్ సింగ్ చెప్పేదే లేదు. సారా అర్జున్, సంజయ్ దత్, మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. దీనికి సీక్వెల్ 2 కూడా ఉంది, ధురంధర్ 2 కూడా నేనైతే ఎదురు చూస్తున్నాను. సో మీ అందరికీ తప్పనిసరిగా చూడవలసిన ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా ధురంధర్. థియేటర్లో మాత్రమే చూడండి, ఎంజాయ్ చేయండి.